Hi students, we have discussed in లాస్ట్ క్లాస్లో మనం వెబ్ టెస్ట్ గురించి చూసాము. ప్రజెంట్ క్లాస్లో మనం అనోవా అనాలిసిస్ ఆఫ్ వేరియేషన్స్ అనోవా అనేది ఏంటిది, మనం వెబ్ టెస్ట్ అనేది ఏంటిది, వెబ్ టెస్ట్ కూడా మనం ఫ్రీక్వెన్సీ స్టాటిస్టికల్లో మనం టూ టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మనం డిఫరెన్షియేట్ వేరియేషన్ చేస్తూ మనం చూడడం జరిగింది. అనోవాలో కూడా మనకు ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, బట్ 2 ఆర్ మోర్ దెన్ ఫ్రీక్వెన్సీస్ అని చెప్పేసి చెప్తున్నాం. ఈ వెబ్ టెస్ట్ని కూడా ఎవరు ఫైండ్ అవుట్ చేశారు, ఆర్ఏ ఫిషర్ ఫైండ్ అవుట్ చేసిండు, అతనే యూజ్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో అనోవా కూడా ఎవరు యూజ్ చేశారంటే ఆర్ఏ ఫిషర్ 1922లో యూజ్ చేయడం జరిగింది. దీన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, మనం ఏ రకంగా చూస్తాం. మనం ఇది లాస్ట్ క్లాస్లో మనం ఎఫ్ టెస్ట్ కానీ నార్మల్గా స్టాటిస్టికల్ కానీ మీన్ కానీ మోడ్ కానీ మనం ఏ రకంగా చూసేది 2 టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ గురించి మాత్రమే అబ్జర్వేషన్ చేసేది. ఇది 2 టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ గురించి మాత్రమే అబ్జర్వ్ చేసేది. బట్ ఇక్కడ చూడి 2 ఆర్ మోర్ దెన్ ఫ్రీక్వెన్సీస్ గురించి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే ఒక క్లాస్ రూమ్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గురించి కానీ, లేదంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ గురించి కానీ, ఒక కంపెనీ నెంబర్ ఆఫ్ ప్రొడక్షన్స్ ఉంటాయి, ఆ ప్రొడక్షన్స్ గురించి కానీ వేరియేషన్ చేస్తూ దాన్ని క్యాలిక్యులేషన్ చేయడానికి అనోవాని యూజ్ చేయడం జరుగుతుంది. ఆ అనోవాలో 2 మెథడ్స్ ఉంటాయి, 1 వే మెథడ్ అండ్ 2 వే మెథడ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఆ 1 వే మెథడ్ అండ్ 2 వే మెథడ్ అనేది మ్యాథమెటికల్ పార్ట్స్, స్టాటిస్టికల్ పార్ట్ అవి మనం ప్రీవియస్ రన్నింగ్ క్లాస్లో మనం కంటిన్యూషన్ చేసుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇన్ని మేజర్ అడ్వాంటేజెస్ వేరియేషన్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ జరిగే అన్నీ కూడా అంటే మనం నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ మనం ఇక్కడ వెరిఫై చేయడం జరుగుతుంది. విచ్ ఆర్ ద బెస్ట్, విచ్ ఆర్ ద లూజ్ అని చెప్పేసి క్లాసిఫికేషన్ చేయడం జరుగుతుంది, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మనం అనోవాని ఎలా ప్రాబ్లంలో మనం ఎలా కన్సిడర్ చేస్తాం, ఈ 1 వే టెస్ట్ ఎలా చేస్తాం, 2 వే టెస్ట్ ఎలా చేస్తాం అనేసి ఫ్రీక్వెన్సీ చూద్దాం. దానికి సంబంధించిన ఫార్ములా చూద్దాం. ఈ అనోవా సంబంధించిన ఫార్ములా చాలా లెంతీ ఫార్ములా ఉంటుంది. ప్రొసీడింగ్ అనోవా 1 వే క్లాసిఫికేషన్. ఈ క్లాసిఫికేషన్ గురించి చెప్పాలంటే 6 మెథడ్స్ ఉంటాయి, 6 స్టెప్స్ ఉంటాయి ఈ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయడానికి. మనకి ఇచ్చిన ప్రాబ్లం చూసినట్లయితే ఇక 1 2 3 4 నెంబర్ ఆఫ్ సిరీస్ అండ్ కే అని చెప్పేసి అన్నాం. ఇక్కడ క్లాస్లో వన్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ అనుకున్నాం. ఫస్ట్ క్లాస్లో ఆబ్జెక్టివ్స్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 9 ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ టోటల్ R1 అంటే ఎక్స్ వాల్యూస్ అన్నిటిని టోటల్ వేసి మనకు వచ్చే వాల్యూ అనేది R1 వాల్యూ చూపిస్తుంది. ఇలా మనకు క్వశ్చన్లో కానీ లేకుంటే ఫర్దర్గా మనం ఎంక్వైరీ చేసేటప్పుడు ఇలా ఉంటుంది. దీన్ని సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దాని విషయం ఫార్ములా కంప్లిమెంట్. ఇక్కడ చూసినట్లయితే గ్రాండ్ టోటల్ అంటే మనకు R1 R2 నుంచి టోటల్ అంటే ఇప్పుడు మనం గ్రాండ్ టోటల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కోరిలేషన్ ఫ్యాక్టర్ చేస్తాం, గ్రాండ్ టోటల్ బై నెంబర్ ఆఫ్ సిరీస్ n బై చేస్తుంటాం. ఎన్ని అంటే అన్ని రకాలుగా మనం చూస్తాం. నెక్స్ట్ టోటల్ అజ్యూమ్ స్క్వేర్స్ సిఎస్ మైనస్ కోరిలేషన్ ఫ్యాక్టర్స్ మైనస్ చేస్తే మనకు సిఎస్ వస్తుంది. నెక్స్ట్ అజ్యూమ్ కోరిలేషన్ బిట్వీన్ ద క్లాస్ ఆఫ్ ఎస్ఎస్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ అని చెప్పేసి బిట్వీన్ క్లాస్ అంటే ఇందులోనే బిట్వీన్ క్లాస్ అంటే ఇప్పుడు మనకు ఒక్కొక్క క్లాస్లో మనకు ఏ రకంగా జరిగిందనే దాని గురించి మనం ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎర్రర్ అసంప్షన్ స్క్వేర్స్ ఆఫ్ అజంప్షన్ ఆఫ్ విత్ ఇన్ ద క్లాస్ అండ్ సో బిట్వీన్ క్లాసెస్ అని చెప్పేసి చెప్తుంటాడు. నెక్స్ట్ స్టెప్ ఇంకా చూసినట్లయితే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ n-1 అని చెప్పేసి చెప్తుంటాడు. ఇవన్నిటి కూడా సేమ్ వేసుకున్న డిఎఫ్ఈసీలో K-1 K-n-1 ఇస్తే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ వస్తుంది మనకు. సమ్ ఆఫ్ స్క్వేర్స్ బిట్వీన్ ద క్లాస్ ఈజ్ ఆల్సో కాల్డ్ సమ్ ఆఫ్ స్క్వేర్ బిట్వీన్ టర్మినేటర్స్ అంటే ఈ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ గురించి చెప్తున్నాను. ఇక్కడ ఎర్రర్ అజంప్షన్స్ అని ఈ రకమైన క్యాలిక్యులేషన్ చూసి మనం ప్రాబ్లంలోకి వెళ్తే మనకు ఈజీగా మెథడ్ అనేది సాల్వేషన్లో అర్థమవుతుంది. కానీ ఈ ఫార్ములాస్ ఇవన్నీ చూస్తుంటే మనకు కొద్దిగా సైకాలజికల్ కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది, ఇంత లెంతీ ప్రాబ్లం అనిపిస్తుంది. బట్ మెథడ్లోకి వెళ్తే మాత్రం ప్రాబ్లం మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఆ ప్రాబ్లం ఎలా ఉంటుంది మన దాని గురించి ఇప్పుడు మనం కంటిన్యూషన్ క్లాస్లో చూస్తున్నాం. మొత్తానికైతే ఈ అనోవా క్లాస్లో 6 స్టెప్స్ ఉంటాయి. ఆ 6 స్టెప్స్లలో మనం ఈజీ స్టెప్స్ డైరెక్ట్ నోట్స్లో మన రన్నింగ్ నోట్స్ క్యాల్కులేషన్ కూడా ఏం అవసరం ఉండదు, క్యాలిక్యులేటర్ కూడా ఏం అవసరం ఉండదు, బట్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్దర్గా స్టెప్స్ ఎలా ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి అని చెప్పేసి మనం కంటిన్యూషన్ క్లాస్లో చూద్దాం. రైట్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో ఇక్కడ ఏమొచ్చిండు, 3 fertilizers A, B and C are given the between
a different number of plants of uniform area and there is a yield in the kilograms are to given below test whether the average yields of their different fertilizers is same option A 5% లాస్ అని చెప్పేసి చూపించడం జరిగింది. ఈ 5% లాస్ అని మనం చూద్దాం. ఇంట్లో మనకు వచ్చిన ఫర్టిలైజర్ కంపెనీస్ ఏబిసి అని ఇచ్చిండు. దాంట్లో ఈల్డ్స్ అంటే వేరియేషన్స్ బిట్వీన్ ద వేరియేషన్స్ అని ఇచ్చిండు 7, 11, 9, 4, 6, 8, 5, 2, 10, 8, 6, 8 అని ఇచ్చిండు. మనం దీన్ని ప్రాబ్లమేటిక్ని సాల్వేషన్లో చూసుకున్నట్లయితే మనకు ఏ రకంగా ఉంటుంది. నెక్స్ట్ షోయింగ్ ద టేబుల్ ఆఫ్ అజంప్షన్ ఆఫ్ అబ్జర్వేషన్ అని చెప్పేసి అంటాడు. షోయింగ్ ద టేబుల్ ఆఫ్ అబ్జర్వేషన్ అని చెప్పేసి అంటాడు. ఈ అబ్జర్వేషన్లో మనం చూసుకున్నట్లయితే మనకు యాక్చువల్గా టేబుల్ ఇచ్చిన ఫార్ములాలో చూస్తున్నాం. ఇక్కడ మనకు ఏబిసి అని ఇచ్చిన కంపెనీస్ ఇచ్చిండు, ఫ్రీక్వెన్సీస్ ఈల్డ్స్ ఇచ్చిండు. టోటల్ మనం చేసింది ఏంటి, ఇక్కడ మనం ఎక్స్ట్రా 7 + 11 = 18 + 9 27, 4, 6, 10, 18, 20, 25. నెక్స్ట్ 16, 26, 6 = 32 అని చెప్పేసి ఇక్కడ టోటల్ ఆఫ్ గ్రాండ్ టోటల్ 27, 25, 32 = 84 అనేది దీన్ని బట్టి మనం గ్రాండ్ టోటల్ అంటాం. ఇది ఒక స్టెప్ 1 అని చెప్పేసి కంప్లీట్ అయింది. స్టెప్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్టెప్ 2లోకి వెళ్తే అజంప్షన్ ద షోయింగ్ అజంప్షన్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ద అబ్జర్వేషన్. మనం అన్నింటినీ కూడా మనం స్క్వేర్ చేసుకోవడం జరుగుతుంది. ఏ ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్ ఇచ్చింది కదా మనకు ఫర్టిలైజర్ ఫ్రీక్వెన్సీస్ ఏబిసి అని. ఏలో చూద్దాం. ఏలో మనకు ఇచ్చింది ఏంటిది, ఫస్ట్ వన్ 7. ఫస్ట్ వన్ తీసుకుంటే 7 × 7 7 స్క్వేర్ 7 7 49. నెక్స్ట్ 11 121. నెక్స్ట్ 9 9 9 9 × 9 81. సో టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 251. నెక్స్ట్ 4 4 16 4 16 6 is 36, 8 8 is 64, 5 5 is 25, 2 2 is 4. మనం ఏంటంటే క్యాల్కులేషన్ ఆఫ్ స్క్వేర్ నథింగ్ బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం 7 స్క్వేర్ 11 స్క్వేర్ 9 స్క్వేర్ 4 స్క్వేర్ 6 స్క్వేర్ 8 స్క్వేర్ 5 స్క్వేర్ 2 స్క్వేర్ ఇలా చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ 10 స్క్వేర్ = 100 ఈ రకంగా స్క్వేర్స్ అని చేస్తున్నాం. టోటల్ స్క్వేర్ వచ్చిన స్క్వేర్స్ని టోటల్ చేస్తున్నాం. టోటల్ వచ్చిన స్క్వేర్స్ని మనం అజంప్షన్ ఆఫ్ స్క్వేర్స్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ టోటల్ ఎంత వచ్చింది 660 వచ్చింది. సమ్ ఆఫ్ స్క్వేర్ ఎంత 660. దిస్ ఈజ్ ద స్టెప్ 2. నెక్స్ట్ స్టెప్ 3లో మనం కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. దీంట్లో అనాలిసిస్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఫార్ములా ఫర్ కాంపోనేషన్ అని చెప్పేసి కంప్యూటేషన్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ n1 = 3. n1 అనేది ఇక్కడ 3 వచ్చినాయి. నెంబర్ ఆఫ్ సిరీస్ ఏ = n1. దిస్ వన్ n1 n2 n3 అనుకున్నాం. n1 = 1 2 3 ఫ్రీక్వెన్సీస్ 3. ఇక్కడ ఏం ఇచ్చినాం కూడా 3. n2 = 5 1 2 3 4 5 నెంబర్ ఆఫ్ 5. n1 n3 ఎంత 4 1 2 3 4 ఫ్రీక్వెన్సీ ఇచ్చింది. ఇక్కడ గ్రాండ్ టోటల్ n. ఇక్కడ ఏం చూసినాం మనం బిగ్ ఎన్ తీసుకున్నాం. ఇవన్నీ స్మాల్ ఎన్స్. బిగ్ ఎన్ అనేది టోటల్ ఆఫ్ ఎన్స్ n1 + n2 + n3. n1 3 5 4 టోటల్ గ్రాండ్ టోటల్ n ఎంత 12 వచ్చింది మనకు. నెక్స్ట్ గ్రాండ్ టోటల్ ఆఫ్ జీ ఎంత 84. ఇక్కడ గ్రాండ్ టోటల్ మనం తీసుకుంటాం. గ్రాండ్ టోటల్ ఎంత జీ. గ్రాండ్ టోటల్ ఎంత జీ = 84 తీసుకుంటున్నాం. కోరిలేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ సిఎఫ్ అని మనం ఎలా క్యారీ చేస్తున్నాం, గ్రాండ్ టోటల్ స్క్వేర్ బై ఎన్. గ్రాండ్ టోటల్ ఎంత 84/12. 84 × 84 అంటే 4056/12. అంటే దట్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు 546 వస్తుంది. 586 అనేది మనకు కోరిలేషన్ ఫ్యాక్టర్స్ అనేది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఏంది టోటల్ అజంప్షన్ ఆఫ్ స్క్వేర్స్ ఈక్వల్ టు టోటల్ అజంప్షన్ టీఎస్ఎస్ అంటే టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ మైనస్ సిఎఫ్. టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ అనేది ఎంత వచ్చింది మనకు. ఈ టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం కదా. 7 × 7 11 × 11 9 × 9 స్క్వేర్ చేసాం కదా. దాని టోటల్ అజంప్షన్ ఎంత వచ్చింది 660 వచ్చింది. నెక్స్ట్ మనకు సిఎఫ్ ఎంత వచ్చింది 586 వచ్చింది. 660 - 588 దట్ ఈక్వల్ ఎంత 72 అనేది ఎంత వస్తుంది మనకి ఇక్కడ టీఎస్ఎస్ అని చెప్పేసి చెప్పవచ్చు.
టోటల్ అజంప్షన్ స్క్వేర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ బిట్వీన్ క్లాస్ అన్నారు. సమ్ ఆఫ్ స్క్వేర్ బిట్వీన్ క్లాస్ అనేది మనకు మనం R1 R2 R3 అని చెప్పేసి మనం ఫార్ములాలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. మనకు R1 అంటే ఏంటిది, ఇక్కడ మనకు R1 27 ఈజ్ ఈక్వల్ టు R1, 27 R1, 25 R2, 23 R3 అని చెప్పేసి చెప్తున్నాం. నెక్స్ట్ 23 R1 బై N1 స్మాల్ n, ఇక్కడ చూడండి R1 బై స్మాల్ n, R1 స్క్వేర్ బై స్మాల్ n. R1 ఎంత 27 స్క్వేర్ బై 3. నెక్స్ట్ R2 25 స్క్వేర్ బై 5, R3 33 స్క్వేర్ బై 4. సో బ్రాకెట్ క్లోజ్ మైనస్ 588. ఇక్కడ మనకు ఎన్ని నెంబర్స్ ఇస్తే అన్ని నెంబర్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం. అందుకే ఏం చెప్పిన ఇప్పుడు R1 స్క్వేర్ అని చెప్పేసి ఇక్కడ ఏమన్నాడు, ఇన్ఫినిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మైనస్ CF కోఫ్యాక్టర్స్ ఎంత వచ్చింది 588 కోఫ్యాక్టర్. ఇక్కడ మనం 588 తీసేసుకున్నాం. నెక్స్ట్ 27 స్క్వేర్ ఎంత 729, 25 625, 32 1024 బై ఇది వచ్చేసి వచ్చింది మనకు 24 బై చేస్తే 2243 ప్లస్ 125 ప్లస్ 256 మైనస్ 586 చేసి మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 36 మైనస్ చేస్తే 36 వచ్చింది. ఈ రకంగా మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్ మైనస్ రెసిడెన్షియల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ అని చెప్పేసి అన్నాడు. TSS అంటే మనకేంది, టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ మైనస్ SS అనేది సమ్ ఆఫ్ స్క్వేర్స్. టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఎంత వచ్చింది మనకు, ఇక్కడ 72. టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఎంత వచ్చింది మనకు 72. టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఎంత 72 వచ్చింది. ఈ 72 మనం తీసేసుకున్నాం. నెక్స్ట్ SS సమ్ ఆఫ్ స్క్వేర్స్, S, సమ్ ఆఫ్ స్క్వేర్ ఎంత వచ్చింది మనకు 36 దట్ ఈక్వల్ టు మైనస్ 36 అంటే ఇది ESS ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్ అని చెప్పేసి చూస్తున్నాం. ఈ రకంగా చూసుకుంటే నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. నెక్స్ట్ స్టెప్, ఫోర్త్ స్టెప్ ఏంటి, ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇక్కడ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్లో టోటల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈక్వల్ టు టోటల్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఈక్వల్ టు n minus 1. టోటల్ n minus 1 అనేది ఎక్కడ వచ్చింది 12 అనేది మనకు టోటల్ 12 అనేది వచ్చింది మనకు. దాంట్లో 3 ఉన్నాయి, దాంట్లో 10, దాంట్లో 5 ఉన్నాయి, ఇంకో దాంట్లో 9 ఉన్నాయి, 4 ఉన్నాయి. మనకు 12 ఎక్కడ వచ్చింది, 12 అంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12. దిస్ ఈజ్ ద టోటల్ ఆఫ్ అజంప్షన్. ఇక్కడ ఇందులో ఉన్న టోటల్ స్క్వేర్స్, టోటల్ ఆఫ్ నెంబర్స్ మనం తీసుకొస్తాం. n ఈక్వల్ టు టోటల్ ఆఫ్ నెంబర్స్. అందుకే ఇక్కడ క్యాపిటల్ N minus 1 మైనస్ చేస్తే ఇక్కడ ఎంత వచ్చింది 11 అనేది కనిపిస్తుంది. ఇక్కడ 11 అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ బిట్వీన్ ద క్లాసెస్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్న బిట్వీన్ ద క్లాసెస్ K1. ఇక్కడ ఏంటి బిట్వీన్ క్లాస్ అంటే మనం చూసినట్లయితే ఏ సంబంధించినది. ఇక్కడ బిట్వీన్ క్లాస్ అంటే ఏ, ఇక్కడ K అని చెప్పేసి అన్నాం. ఇక్కడ టోటల్ ఆఫ్ నెంబర్స్ మనం ఏమంటున్నాం, ఇక్కడ n అంటున్నాం. స్మాల్ n మైనస్ స్మాల్ 1 2 అని చెప్పేసి అన్నాం కదా. ఇక్కడ దీన్ని బిట్వీన్ క్లాసెస్ అంటే K minus 1 అంటున్నాం. ఫస్ట్ క్లాస్ ఏంటిది 3 minus 1 దట్ ఈక్వల్ టు 2. ఇక్కడ ఏంటిది A1 అనుకోండి, ఇలా చూసుకున్నట్టు. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ బిట్వీన్ క్లాసెస్ మైనస్ విత్ ఇన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అన్నాడు. బిట్వీన్ క్లాసెస్ విత్ ఇన్ ది n minus K1. n అంటే టోటల్ ఆఫ్ n minus ఉంది మనకు 12 ఉన్నాయి. 12 minus K అన్నాడు. K అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ విత్ ఇన్ ద క్లాస్, బిట్వీన్ ద క్లాసెస్ అన్నాడు. బిట్వీన్ క్లాస్ ఎంత 3 ఉంది. 12 minus 3 ఈక్వల్ టు 9. బిట్వీన్ ద క్లాసెస్ అంటే 9 అనేది మనం చూస్తున్నాం డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. నెక్స్ట్ క్యాల్కులేషన్ ఆఫ్ మీన్ అజంప్షన్స్ అని మనం ఇక్కడ చూస్తాం. మీన్ స్క్వేర్ ఫర్ క్లాసెస్ దట్ ఈక్వల్ టు MSC దట్ ఈక్వల్ టు SS బిట్వీన్ క్లాసెస్ K minus 1. ఇక్కడ చూసుకున్నట్లయితే బిట్వీన్ క్లాసెస్ 36 అన్నాడు. బిట్వీన్ క్లాసెస్ 36 MSSS అని చెప్పేసి అన్నాడు. MSSC అన్నాడు. MSSC అనేది మనకి ఎంత వచ్చింది, ఇక్కడ మినిమం సమ్ ఆఫ్ స్క్వేర్స్ వాల్యూస్ ఎంత వచ్చింది, ఇక్కడ 36 అనేది కనిపిస్తుంది మనకు. MS 36 మనం ఇక్కడ తీసేసుకున్నాం. 36 తీసుకున్నాం.
36 తీసుకున్నాం. k మైనస్ 1 అన్నాడు. k మైనస్ ఫస్ట్ అజంప్షన్లో మనకు ఫస్ట్ క్లాస్లో ఎంత వచ్చింది 3 మైనస్ 1 దట్ ఈక్వల్ టు 2. అది ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు 18 అనేది కనిపించింది. నెక్స్ట్ మీన్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఎర్రర్ MSE SS మైనస్ n మైనస్ k. 36 SS అనేది మనం 36 అనేది కామన్గా చూసాం. ఇక్కడ మనకు SS అనేది వచ్చింది కదా, సమ్ ఆఫ్ స్క్వేర్ ఎంత వచ్చింది, ఇక్కడ మనకు సమ్ ఆఫ్ స్క్వేర్ వాల్యూ ఎంత 36 వచ్చింది. 36 తీసుకుంటాం. 36 మైనస్ కే బిగ్ ఎన్ మైనస్ కే. బిగ్ ఎన్ అంటే ఎంత వచ్చింది మనకు 12 తీసుకుందాం. అండ్ కే ఈక్వల్ టు ఎంత 3. 12 మైనస్ 3 దట్ ఈక్వల్ టు 9. 36/9 దట్ ఈక్వల్ టు 4. ఇక్కడ దట్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ క్యాల్కులేషన్ ఆఫ్ ఎఫ్ రేషియో ఈక్వల్ టు MSE బై MSE అన్నాడు. MSE మినిమం సెక్యూరిటీస్, మెయిన్ సెక్యూరిటీ ఎర్రర్. MSE అంటే మీన్ స్క్వేర్ ఫర్ ఎర్రర్. MSS అంటే మీన్ సెక్యూరిటీ ఫర్ క్లాసెస్ అన్నమాట. రైట్, దట్ ఈక్వల్ టు 18/4. ఇక్కడ మనకు 18 వచ్చింది. ఇక్కడ 18 అనేది ఏంటిది MSE. ఇక్కడ 4 అనేది ఏంటి MSE దట్ ఈక్వల్ టు 18/4 దట్ ఈక్వల్ టు 4.5 అనేది మనకు ఇక్కడ కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. 4.5. మనకి ఎంత పర్సెంటేజ్ 5% చూడమండి అజంప్షన్. ఇక్కడ ఎంత వచ్చింది 4.5. అంటే మినిమం ఎంత వచ్చింది 0.5 అనేది తక్కువ రావడం జరిగింది. దట్ ఈక్వల్ టు ఇక్కడ మనం టోటల్ ఆఫ్ అజంప్షన్ మనం చేసిన ప్రాబ్లమ్ని ఒక బాక్స్ లెక్క మనం చూపించడం జరుగుతుంది. ఇక్కడ సోర్సెస్ ఆఫ్ వేరియేషన్స్, డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్, సమ్ ఆఫ్ స్క్వేర్స్, మీన్ స్క్వేర్స్ అండ్ ఎఫ్ రేషియో. మీన్ స్క్వేర్స్ అండ్ ఎఫ్ రేషియో. బిట్వీన్ క్లాసెస్ అంటే ఒక క్లాస్ రూమ్లో ఏ రకంగా ఉన్నది, ఏ అయినా క్లాస్ రూమ్లో ఏ రకంగా అంటే త్రీ ఫ్రీడమ్స్ ఇచ్చిండు. 1 మైనస్ అంటే 2 డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ 2 వచ్చింది. సమ్ ఆఫ్ స్క్వేర్ వాల్యూస్ ఎంత వచ్చింది, ఇక్కడ మనకు 36 వచ్చింది. నెక్స్ట్ MSC మీన్ స్క్వేర్ క్లాసెస్ ఎంత వచ్చింది, ఇక్కడ మనకు 36/2 అంటే 18 వచ్చింది. ఎఫ్ రేషియో అంటే మనకు 18/4 46 అని మనం ఎలా చూసాం. నెక్స్ట్ విత్ ఇన్ క్లాసెస్, బిట్వీన్ క్లాసెస్ వేరే, విత్ ఇన్ క్లాసెస్లో మనకి ఎన్ని వచ్చినాయి 12 మైనస్ 3 దట్ ఈక్వల్ టు 9 అనేది చూసినాం. ఏంది డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. నెక్స్ట్ సమ్ ఆఫ్ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది మనకు 36 సేమ్ వచ్చింది. MSE మీన్ స్క్వేర్ ఎర్రర్ 36/9 అంటే 4 వచ్చింది మనకు. ఈ ఫ్రీక్వెన్సీ మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ వచ్చింది. నెక్స్ట్ టోటల్ 12 మైనస్ 1 నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని మనకు ఒక కాలంలో ఎంత వచ్చింది మనకు 12 మైనస్ 1 దట్ ఈక్వల్ టు 11. ఇక్కడ టోటల్ చేస్తే 36 ప్లస్ 36 టోటల్ 72. దిస్ ఈజ్ ద one-way classification. One-way classification. This is the class. Thank you. After that next class lo manam some two-way classification manam chudadam. Keep running notes.